హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో రేషన్ రైస్ తోటి ఖుష్బూ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఇడ్లీని ఎక్కువగా తమిళనాడు, చిత్తూరు జిల్లాల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఒకే బ్యాటర్తో 4 రకాల బ్రేక్ఫాస్ట్లను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ ఖుష్బూ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 3 గ్లాసుల వరకు రేషన్ రైస్ని తీసుకోవాలి. ఈ ఖుష్బూ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ రైస్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని ఉప్పుడు బియ్యం లేదా ఇడ్లీ రైస్ అని కూడా పిలుస్తారు. ఇడ్లీ రైస్ను ఉపయోగించకుండానే రేషన్ రైస్తో కూడా ఇడ్లీలను చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వేరొక బౌల్లోకి 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపగుళ్ళను తీసుకోవాలి. వీటితో పాటుగా 1/2 గ్లాస్ సగ్గు బియ్యాన్ని కూడా తీసుకోవాలి. నైలాన్ సగ్గు బియ్యాన్ని కాకుండా మామూలు సగ్గు బియ్యాన్ని మాత్రమే ఉపయోగించాలి. వీటితో పాటుగా మీకు కావాలంటే మనం రెగ్యులర్గా వేసుకున్నట్టుగా 1 టీ స్పూన్ మెంతులను వేసుకుని కూడా నానబెట్టుకోవచ్చు. రేషన్ రైస్ని ఎంత బాగా క్లీన్ చేసుకుంటే ఇడ్లీ అంత తెల్లగా వస్తాయి. కనీసం 5-6 సార్లైనా సరే వాష్ చేసుకుని తీసుకోవాలి. అలాగే మినపప్పు, సగ్గు బియ్యాన్ని కూడా క్లీన్ చేసుకుని తీసుకోవాలి. క్లీన్ చేసుకుని మూడింటిలో తిరిగి వాటర్ని పోసుకుని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టినా కూడా ఇడ్లీ గట్టిగా వచ్చేస్తాయి. మీరు ఇడ్లీ రైస్తో ప్రిపేర్ చేస్తున్నా సరే ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 గంటల తర్వాత పప్పు, బియ్యం అన్నీ కూడా పూర్తిగా నానిపోయి ఉంటాయి. అలాగే సగ్గుబియ్యం కూడా మెత్తగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు రైస్ని, బియ్యాన్ని మళ్ళీ 2 సార్లైనా సరే క్లీన్ చేసుకుని తీసుకోవాలి. ఇడ్లీ తెల్లగా రావాలంటే రైస్ని కొంచెం ఎక్కువగానే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండింగ్ చేసుకోవడానికి సరిపడా కూలింగ్ వాటర్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కూలింగ్ వాటర్ని ఉపయోగించి గ్రైండ్ చేసుకోవడం వలన పిండి మరీ ఎక్కువగా పులిసిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. సగ్గుబియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మినపప్పును కూడా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మీరు గ్రైండర్నైనా ఉపయోగించి గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండర్ని ఉపయోగించి గ్రైండ్ చేసుకోవడం వల్ల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. అలాగే 4 రకాల బ్రేక్ఫాస్ట్లకి ఉపయోగపడే విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేయాలనుకుంటే వాటర్ని మరీ ఎక్కువగా ఉపయోగించకుండా పిండిని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మినప్పప్పు, సగ్గు బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కానీ బియ్యాన్ని మాత్రం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా మూడింటిని గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న వీటిని గరిటెతో కాకుండా చేతితో బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. గరిటెతో మిక్స్ చేసినట్లయితే అడుగును ఉన్న సగ్గుబియ్యం పిండి సరిగ్గా మిక్స్ అవ్వదు. ఇలా 5 నిమిషాల పాటు చేతితో బాగా మిక్స్ చేసుకుని ఈ పిండిని ఫెర్మెంట్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ పిండిలాగా ఇది తొందరగా ఫెర్మెంట్ అవ్వదు. ఇది ఫెర్మెంట్ అవ్వడానికి కనీసం 10 నుండి 12 గంటల పాటు టైం పడుతుంది. ఏ బ్యాటర్ని ఫెర్మెంట్ చేసుకునేటప్పుడైనా సరే గిన్నెను అడుగున ప్లేట్ ఉంచుకుని అందులో పెట్టుకున్నట్లయితే పిండి ఫెర్మెంట్ అయ్యి గిన్నె అంచులను దాటి బయటకు వచ్చినా కూడా ప్లేట్లోనే పడుతుంది. 12 గంటల పాటు ఫెర్మెంట్ చేసుకున్న తర్వాత పిండిని చూసినట్లయితే మన రెగ్యులర్ పిండిలాగా మరీ ఎక్కువగా ఏమీ పులిసిపోదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకుని 5 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన బ్యాటర్ని వేరొక గిన్నెలోకి తీసుకుని అందులో రుచికి సరిపడ ఉప్పును వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని మనం రెగ్యులర్గా ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలాగే ప్లేట్స్ని గ్రీస్ చేసుకుని 3/4 వరకు ఫిల్ చేసుకుని ఇడ్లీలను వేసుకోవాలి. ఈ పిండి ఇడ్లీల కింద ప్రిపేర్ చేసేటప్పుడు బాగా పొంగుతుంది. అందుకని ప్లేట్స్ని మరీ నిండగా కాకుండా 3/4 వరకు ఫిల్ చేసుకోవాలి. రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. చేతితో ఒకసారి ముట్టుకుని చూస్తే చేతికి ఏమీ అంటుకోకపోతే ఇడ్లీలు రెడీ అయిపోయినట్లే. రేషన్ రైస్లో జిగురు శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. సన్న బియ్యంతో ఇంత సాఫ్ట్గా రాకపోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండితోటి ఇడ్లీలను మాత్రమే కాదు
దోశలను వేసుకోవచ్చు, పొంగనాలను వేసుకోవచ్చు. అలాగే పిండి కన్సిస్టెన్సీ గట్టిగా రుబ్బుకున్నట్లయితే బోండాలను కూడా వేసుకోవచ్చు. ఈ 4 రకాల బ్రేక్ఫాస్టుల్లో ఏ బ్రేక్ఫాస్ట్ అయినా ఈ బ్యాటర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ వేటిని ప్రిపేర్ చేయాలన్నా కూడా పిండి ఫెర్మెంట్ అయిన తర్వాత మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. మన తెలుగు వాళ్ళ స్టైల్ ఇడ్లీలను కూడా రేషన్ రైస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.